ఉమ్, వీళ్ళని ఇంకో రకంగా చెప్పాలంటే పాజిటివ్ బ్యాచ్గా జగన్ కూడా వ్యతిరేకించారు వీళ్ళు మొన్న. ఆ, కాబట్టి వీళ్ళలో ఒక టెంపర్ ఎక్కువ. పెద్దాన్ని కూడా ఆ, ప- ఉమ్. ఏది పోస్ట్ మార్టం చేసేస్తుంటారు. జగన్ అంటే వ్యతిరేకించిన పరిపాలన కూడా పోస్ట్ మార్టం చేసి జగన్కి వ్యతిరేకం అయ్యారు వీళ్ళు. అదే వ్యతిరేకించిన ప్రేమతో అది వ్యతిరేకిస్తారేమో. జగన్ కోపంతో ప్రేమతో కాదు, వ్యతిరేకించారు. ద్వేషంతో కాదు. అంతకు ముందేమో జగన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళని వ్యతిరేకించారు వీళ్ళు. అవును, జగన్ అవును. తమను పట్టించుకోవట్లేదని జగన్ కూడా వ్యతిరేకించారు. మళ్ళీ వాళ్ళని ఇప్పుడు చంద్రబాబు నాయుడు తనని వ్యతిరేకిస్తే జగన్కి తోడయ్యేలా చేశారు అంతే. అదే అంటున్నాను. ఏదైనా ప్రేమతోటే, ద్వేషంతో ఏదో విషం జిమ్మేయాలని అయితే లేదు. కాదు. కానీ ఒక్కటి సార్, ఏడాది తర్వాత అటు చూసినా, ప్రతిపక్షం వైపు చూసినా, ఇటు చూసినా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదంటే జగన్ మీద నమ్మకం పెరుగుతుందా? అంటే బేసిక్గా ఒకటి ఇక్కడ ఇద్దరిది కంపేర్ చేసి చూసినప్పుడు ఫస్ట్ ఇయర్లోనే నవరత్నాలు అతను అమలు చేసేసాడు. రూపాయి అలవాటు చేశాడు జనానికి. ఇక్కడ రూపాయి చేతికి రాకపోగా ఏదో అద్భుతం జరిగిపోయిందని ప్రజల్ని నమ్మమంటున్నారు. పత్రికలు చదివి బ్రతకలేరు కదా జనమేమి. పత్రికలు మీడియాలతో బతికే జనం కూడా కాదు. రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఒకటి, కష్టపడి తమ సంపాదనతో బ్రతికే వాళ్ళు ఒకటి. వాళ్ళకి ఈ పేపర్లో వార్త చూసేసి కడుపు నింపుకోవడానికి ఏమీ అమాయకులు కాదు కదా. వాళ్ళకి రూపాయి దక్కట్లేదు. జగన్ ఉంటే బెటర్ రాడైతే రూపాయి అన్న ఇచ్చి ఓడి ఇప్పుడు చూడు